సిటీ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ షిరిడి సాయి బ్రహ్మోత్సవాలు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ సబురి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ షిరిడి సాయి. మరి ఎంతో ఘనంగా రజతోత్సవాలు జరుపుకుంటున్నారు శ్రీ సాయి కృష్ణ కాలనీ వాసులు ఓల్డ్ బోయిన్పల్లి. మరి ఆ ఉత్సవాలు వేడుకల్లో మనం కూడా పాల్గొందాము. అలాగే ఆ విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకుందాము రండి. ఈ రజతోత్సవం ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో మేము ఈ బాబా గుడికి వచ్చి 12 సంవత్సరాలు ఏకగ్రీవం వస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్కి తర్వాత సిటీ స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని ఫ్రీ క్యాంప్స్ కానీ. సాయిరామ్ సాయి శ్యామ్ 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అండి. ఓం సాయిరామ్. అప్పటికి ఒక 5 సంవత్సరాలు అయింది మేము పూర్ణ దీక్ష తీసుకుని. 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఓం సాయిరామ్. మార్చి 16, 1998 సంవత్సరంలో పూజ్యశ్రీ గురుదేవులు కెఎం సత్య ఆదిత్య గారి ఆధ్వర్యంలో బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ చేయబడింది. అదే రోజున సీతారాముల వారికి, దత్తాత్రేయుల వారికి, కృష్ణ ఈశ్వర విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుండి షిరిడీలో మరాఠీ భాషలో 4 హారతులు ఇవ్వడం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధుని నిరంతరాయంగా ప్రజ్వలిస్తోంది. ప్రతిరోజు బాబావారి మూల విరాట్ కో ఉత్సవ విగ్రహానికి కాకడా హారతి అనంతరం పాలాభిషేకం జరుగుతాయి. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో, అంటే మట్టి కుండలు మనం బోనాలకు తీసుకెళ్లేటట్టు ఎట్లా అయితే బోనం ఎత్తి తీసుకెళ్తారో ఈసారి మంచినీళ్ళు తీసుకుని ఈ శోభాయాత్రలో మొత్తం ఈ 1000 ఘటాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ తర్వాత ఇవే నీళ్లు ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో పెట్టి మళ్ళీ రేపు పొద్దున 6ంటికి ముందు క్షీరాభిషేకం, ఆ తర్వాత ఘటాభిషేకం, ఆ తర్వాత ఋత్వికులు చేసే కలశాభిషేకం ఉంటుందండి. ఇది ఒక స్పెషల్. ఇది మనం నార్మల్గా ఒక చిన్న పల్లకి సేవ లఘువుగా చేస్తాం. ఈ ఏడాది బికాజ్ ఆఫ్ ద 25th యానివర్సరీ మనం ఏంటంటే కొంచెం చాలా లార్జ్ స్కేల్గా చాలామంది భక్తులు పాల్గొనేటట్టు, ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా మా గురువుగారు శ్రీ సత్య ఆదిత్య గారు పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ దేవాలయం ఏంటంటే చాలా హోలిస్టిక్గా ఉంటుంది. మిగతా దేవాలయాలకి భిన్నంగా ఇక్కడ దేవాలయంలో గోశాల ఉంటుంది. ఇక్కడ సచ్చరిత్ర పారాయణలు చేస్తాం. తర్వాత బ్రహ్మాండమైన 5 స్టార్ మెడికల్ ఫెసిలిటీస్ దాదాపు మినిమం రేట్లో బయట 100-200 ఉన్నది మేము 10 రూపాయలు 15 రూపాయల్లో సేవలు భక్తులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనా సరే ఈ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. పైన మాకు వేరే వృద్ధాశ్రమం ఉంది, అది కూడా చారిటబుల్గానే ఉంది. ఇదంతా శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పైన మాకు ఒక 500 మంది పట్టే అన్నదాన హాల్ ఉంది, ఒక మెడికల్ షాప్ ఉంది. కింద ఇదే దేవాలయంలో బాబా గారి కింద ఒక ధ్యాన మందిరం ఉందండి. బ్రీఫ్గా ఇవి మేము చేసే యాక్టివిటీస్. సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ. సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుదేవ
దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. అప్పటికి ఒక 5 సంవత్సరాలైంది మేము పూర్ణ దీక్ష తీసుకుని. శ్రీ విద్యలో అనుత్తర పూర్ణ గురుపాదిగా మా గురుదేవులు డాక్టర్ బి కృష్ణమూర్తి శర్మ గారు వచ్చి హైదరాబాద్ వచ్చి అమ్మవారు నడిచి వచ్చినట్టుగా ఆయన బాంబేలో ఉంటారు. ఆయన గ్రేడ్ 1 ఆఫీసర్. ఈ ఫోన్ టెలిఫోన్లో ఆయన చాలా సౌమ్యులు. ఆయన హైదరాబాద్ వచ్చి, ఇది ఇప్పుడు నేను చెప్పే మాట 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఆ చేసిన సందర్భంలో వారు వచ్చి మా దంపతులిద్దరికీ కూడా అనుత్తర పూర్ణ గురుపాదుగా దీక్షను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు మాకు దీక్ష ఇచ్చేటప్పుడు ఒక శ్రీచక్రం ఇస్తారు, శిరస్సును పెట్టి అభిషేకం చేస్తారు. ఆ శిరస్సును పెట్టి అభిషేకం చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీచక్రాన్ని చాలా జాగ్రత్తగా పూజించుకోనైనా చిట్ట చివరి వరకు అని మా ఇద్దరికి ఆదేశించారు. ఆ తర్వాత అనుకోకుండా మాకు పూర్ణ దీక్ష ఇచ్చిన తర్వాత ఎక్కువ కాలం వారు ఇక భూమి మీద లేరు. మహా ఉంటే ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నారేమో అంతే. శ్రావణ మాసంలో మాకు వైశాఖ మాసంలో ఇచ్చారు, శ్రావణ మాసంలో వారు సిద్ధి పొందారు. వెంకట్ గారు కొంతమంది మిత్రులు తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మేము ఇలా బాబా ప్రతిష్ఠ చేద్దాం అంటే నేను వారికి మనవి చేశాను, బాబా ప్రతిష్ఠ చేయడానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినటువంటి ఒకే ఒక్క టెక్నిక్ ఉంది, అదేమిట్రా అంటే భిక్ష చేయడం. ఆ భిక్షలో ఏదొస్తే అది శ్రీవారికి సమర్పిద్దాం అని చెప్పి ప్రారంభం చేసినటువంటిది చాలా అద్భుతంగా. ఈ ఎదురుగా ఉన్నటువంటి 5 అంతస్తుల మేడ చూసారా, అప్పుడు అదంతా ఓపెన్ ల్యాండ్. అక్కడ పెద్ద యాగశాల వేసి బ్రహ్మాండంగా జరిగింది. ఈ అధివాసాలన్నీ కూడా ఎదురుగా జరిగినాయి. నా పేరు స్వప్న, నేను సిండికేట్ బ్యాంక్ కాలనీ ఉంటాను. నేను 7 ఇయర్స్ నుంచి సేవకు వస్తున్నాను. మా బాబా చాలా పవర్ఫుల్, మా మేడం మా సార్ అందరు కూడా మంచిగా చూసుకుంటారు. నందు 15 కోట్ల సాయి నామము భూస్థాపితం చేయడం జరిగింది. బాబావారి ఆలయం కింద భాగంలో ధ్యాన మందిరం కలదు. ఈ ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిపుణులచే ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వేసవి సెలవుల్లో 7 నుంచి 13 సంవత్సరాల గల విద్యార్థులకు శ్రీ సాయి శివభక్తి బాలల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వబడును. అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై, వీధి వీధి భిక్షమెత్తి వారి శ్రీ బాబావారి ఆలయ తరపున 2007వ సంవత్సరం నుండి శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంప్రదాయ విలువలతో కూడిన ఆధ్యాత్మిక వైద్య మానవ సేవలు అందించడం జరుగుతోంది. సాయిరామ్ అండి, మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నామండి. అంతాను మాకే కష్టం వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆయన దయ వల్ల మేము మా అబ్బాయిలు 3 అమ్మాయిలు 1 పాప అందరూ సంతోషంగా ఉన్నారండి. అంతాను ఎప్పుడో వచ్చిన సీతారామ కళ్యాణం కానీ ఏ ఫంక్షన్ కానివ్వండి, మళ్ళీ ఇది శివరాత్రి కానివ్వండి, ఏదైనా సరే అంత బాగా చేస్తుంటారండి. అందరికీను ట్రస్ట్ ద్వారా కూడా బాగా అన్నీ జరుగుతుంటాయండి. దుని అంతాను బాగా ఇదిగా ఉందండి. అంతాను షిరిడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. అంతాను మేము మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆ కష్టాలన్నీ మాకు తీరుతాయండి. మాకు అంతా నమ్మకం అండి. సర్వేజన సుఖినో భవంతు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు రక్త పరీక్షలు జరుగును. మరియు ఇక్కడ సాయి విశ్రాంతి నిలయం అంటే వృద్ధాశ్రమం ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతోంది. మరియు పేద విద్యార్థులకు చదువు కొనసాగించుటకు ఆర్థికంగా సహాయం చేయబడును. ఆలయ ప్రాంగణంలో గల సాయి అశ్విని పాలిక్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సుమారు 600 మందికి ఎక్కడా లేని విధంగా తక్కువ ధరలో వైద్య సేవలు అందించడం జరుగుతోంది. నా పేరు కేఎస్ ముకుందన్ ఫ్రమ్ సౌజన్య కాలనీ, మల్లారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. సో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా అమౌంట్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళది చాలా తక్కువ ఉన్నది. సాయిబాబా టెంపుల్ ఆశ్రమంది చాలా తక్కువ ఉన్నది. సో వీఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ట్రస్ట్ది. నా పేరు స్వప్న, పేరోజ్గూడ నుంచి వచ్చాము. ఇక్కడ పోయినపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గర కొంచెం అదే బ్లడ్ టెస్ట్ గురించి వచ్చాము. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుందని ఇక్కడ వచ్చి చూపించుకొని వచ్చాము మేము. సాయి అశ్విని మెడికల్ స్టోర్ లో 80% తక్కువ ధరలో మందులు అందించడం జరుగుతోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ అందించిన సేవలు కోవిడ్ సమయంలో వలస కూలీలకు 1,00,000 మందికి పైగా కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నూనె ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ఉచిత వైద్యము, వైద్య శిబిరములు ద్వారా అందిస్తున్నారు. పేద వృద్ధ వికలాంగుల ఆశ్రమాలకు ఉచిత భోజనం అందజేయడం జరుగుతోంది. సాయినాథ రజతోత్సవ మహాసభలో అందరూ పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయినాథుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు కలగాలని మమ్మల్ని సాయినాథుడి యొక్క పాదాలకు మా దంపతులు ఇద్దరం వేడుకుంటున్నాం. అందరూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిర్ధతి యావతీర్వై దేవతాస్తాః సర్వా. అందరూ దేవతలు బ్రాహ్మణుని యొక్క ఉపాధిని ఆశ్రయించుకుంటారు. నిలబెట్టుకోవడం మాకు సంబంధించి. కానీ యావతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే ఏతాయేవ దేవతా ప్రీణాతి. ఒక సద్బ్రాహ్మణుడు, ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడికి కనుక మనం నమస్కారం చేస్తే ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లే. ప్రతి గురువారం సాయంత్రం బాబావారి భజన జరుగును. ప్రతి శనివారం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం జరుగును. ఓం సాయిరామ్. ఇక్కడ చాలా సాయిబాబా మహిమల సాయిబాబా. ఒకసారి వచ్చినామంటే మళ్ళీ రావాలి అనిపిస్తుంది. ఇంకా చాలా దినదిన సంవత్సరం సాయిబాబా చాలా ఒక 20 మందితో భోజనాలు ఏర్పడిన సాయిబాబా మనకు 500, 1000 ఇట్లా దినదినము సాయిబాబా ప్రతి గురువారము చాలా ప్రతి ఒక్కరికి ఆకలితో అందరికి ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుస్తున్నాడు సాయిబాబా. లేదనుకుంటా వచ్చిన వారికి ఆకలితో సాయిబాబా ఎంతమందికైనా కానీ లేదు అనుకుంటా సాయిబాబా చాలా మహిమల్ల సాయిబాబా అంటే చాలా సాయిబాబా చాలా డెవలప్ అయిందంటే ఈ సాయిబాబా చాలా మేము ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళము ఈ సాయిబాబా గుడికి వచ్చి. మాకు ఈ బాబా నుంచి ఎలాంటి అనుబంధం అంటే నా చైల్డ్హుడ్ కూడా ఇక్కడే జరిగింది. గుడి అసలు ఏది లేనప్పుడు వారం భజనలతో ఈ గుడి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఈరోజు నా పెళ్ళి, నా పిల్లలు అయిపోయారు, అయినా కూడా ఇంకా అదే శాంటిటీ ఉంది మా బాబా గుడిలో, అదే నమ్మకం ఉంది, అంతే మహత్యం ఉంది.
రేపు నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మా బాబా ఎంత స్పెషల్ అని చెప్పడానికి మేమే ఒక ఎగ్జాంపుల్ మా పిల్లలకి. మా పిల్లలు కూడా ఈ బాబా బ్లెస్సింగ్స్తోనే ఇద్దరు పుట్టారు, సాయి వాసుకి, వెంకట సాయి దీక్షిత్. సో నేను ఈ బాబాతో ఉన్న అనుబంధం నా పుట్టింటితో ఉన్నంత అనుబంధం ఉంది. ఈ చీరలు కూడా మాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినంతగానే మేము ఫీల్ అవుతాం. ఇది యూనిఫామ్ కాదు, ఇది మాకు పుట్టింటి నుంచి వచ్చిన చీరగా భావిస్తాం. ఎస్పెషల్ నేనైతే నా మ్యారేజ్ అయ్యాక నేను జాన్లా వెళ్ళాను, అది నియర్ షిరిడీ దగ్గర. అప్పుడే మేము అనుకున్నాం ఏంటి నేను ఈ బాబా భజన వదిలేసి అంత దూరం వెళ్తున్నానంటే బాబా తన దగ్గర పిలిపించుకున్నారు అనుకున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్స్కి మళ్ళీ నేను ఈ బాబా దగ్గరికే వచ్చేసాను. సాయిబాబా టెంపుల్లో 25వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సహస్ర ఘటాభిషేకము ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశామండి. ఈ సహస్ర ఘటాలను ఏంటంటే ముందు రోజు 15వ తేదీ రోజు రాత్రి మేము శోభయాత్ర చేసి ఆ రోజు నెక్స్ట్ డే అవే ఘటాలతోటి 1116 ఘటాలతోటి బాబాకి అభిషేకం చేస్తున్నాము. ఇది బ్రహ్మోత్సవాల యొక్క రజతోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాము. మాకు నార్మల్ కంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ పీపుల్, ఒక 6-7 మంది వరకు పార్టిసిపేట్ అయ్యారు. జనరల్గా 200-300 మెంబర్స్ ఉంటారు. 1000 మంది వరకు వచ్చారు నిన్న ఈరోజు. సో ప్రోగ్రామ్ అయితే చాలా ఘనంగా నడుస్తూ ఉంది. సాయిరామ్, లాస్ట్ 25 ఇయర్స్ నుంచి సాయి కృష్ణ కాలనీలో బాబా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఏమంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా జరుగుతాయి. ఈవెన్ 5,000 to 6,000 మెంబర్స్ వచ్చి జనాలు బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈవెన్ మధ్యాహ్నం ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తాము. ఎవ్రీ థర్స్డే కూడా అన్నదానం చేస్తాం. ఎవ్రీ థర్స్డే 500 మెంబర్స్ వరకు వస్తారు. నా పేరు మహేశ్వరి. మేము 30 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాము బాబా గుడిలో. ఈ 25th యానివర్సరీ బాగా జరిగింది, అందరికీ బాగా హ్యాపీగా ఉంటుంది. ప్రతి గురువారం సుమారు 800 నుండి 1000 మందికి బాబా వారి అన్నప్రసాదం వితరణ. చూసారు కదండి, ఈ రోజు మన ఈవెంట్ ఆఫ్ ద వీక్ లో ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్న సాయి కృష్ణ కాలనీ వాసులు ఎంతో ఘనంగా సాయిబాబాకి రజతోత్సవాలు జరుపుకున్నారు. మరో ఈవెంట్ ఆఫ్ ద వీక్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.